పెహల్గాం ప్రకృతి పరిమళించే పర్వతాల నడుమ మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన భూభాగం. అయితే మంగళవారం మధ్యాహ్నం ఆ స్వర్గధామం నరకధామమై మారింది. శాంతి కోసం పలుకుబడి పొందిన కాశ్మీర లోయలు ఈరోజు కన్నీటి తడలో మునిగిపోయాయి. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బైసరన్ ప్రాంతంలో విహరిస్తున్న 40 మంది పర్యాటకులను ఉగ్రవాదులు చుట్టుముట్టారు. అటవీ ప్రాంతం నుంచి లుకలుక ప్రదేశాలకు దూరంగా వచ్చిన వారు ఆకస్మికంగా విచక్షణారహిత కాల్పులకు తెరలేపారు. అయితే సైనిక దుస్తుల్లో ముసుగేసుకున్న 5 ముష్కరులు ఈ దాడికి దిగారు. మహిళలు మరియు చిన్నారులను వదిలిపెట్టి పురుషులపై మాత్రమే కాల్పులు జరిపిన దుండగులు పర్యాటకులను చుట్టుముట్టి విచక్షణారహితంగా హతమార్చారు. క్షణాల్లోనే మృత్యునృత్యం ఆరంభమైంది. కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలారు. గాయపడిన వారు రక్తపు మడుగులో కొట్టుకుంటూ కనిపించారు. ఓ మహిళ తన భర్తను కోల్పోయి చిన్నారిని గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తూ ఉంది. అయితే అక్కడికి వచ్చిన భారత ఆర్మీ సైనికులను చూసి కూడా ఆమె మొదట ఉగ్రవాదులు అని అనుమానించి భయపడింది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. సాక్ష్యాల ప్రకారం దాడికి పాల్పడిన ఉగ్రవాదులు పర్యాటకుల మతాన్ని నిర్ధారించేందుకు వారి పేర్లు, మతం గురించి ప్రశ్నించారు. కొంతమంది పురుషుల ప్యాంట్లు కూడా తొలగించి వారు ముస్లింలు కాదని నిర్ధారించుకున్న తర్వాత కాల్చి చంపారు. అయితే ఒక హిందూ బ్రాహ్మణుడు కలిమా పఠించడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. అయితే ఒక క్రిస్టియన్ కలిమా పఠించలేకపోవడంతో అతన్ని కాల్చి చంపారు. ఈ దాడికి కశ్మీర్ రెసిస్టెన్స్ అనే ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది. ఇది కూడా లష్కర్-ఇ-తోయిబా వాళ్లకు సంబంధించిన సంస్థ. అయితే ఈ కాల్పుల శబ్దం వినిపించగానే భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. గాయపడిన వారిని హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రులకు తరలించే యత్నం ప్రారంభమైంది. ఎందుకంటే ఈ బైసరన్కి చేరడం సులభం కాదు. అక్కడికి కేవలం కాలినడక లేకపోతే గుర్రాలపైన మాత్రమే చేరవచ్చు. అయితే స్థానికుల సహాయంతో కొందరిని గుర్రాలపైన కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇది ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దీనిపై స్పందిస్తూ పరిస్థితి తక్కువ కాలంలోనే చిగురించబోమని హెచ్చరించారు. ప్రధానమంత్రి మోడీ గారు కూడా అత్యవసర సమీక్షలు నిర్వహించారు. అలాగే హోంమంత్రి అమిత్ షా గారు కూడా వెంటనే శ్రీనగర్ చేరుకొని పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. అయితే జమ్మూ కాశ్మీర్లో ఇలాంటి ఉగ్రవాద దాడులు చాలా జరిగేవి. కానీ 2019 తర్వాత 2023 వరకు చూసుకుంటే ఈ ఉగ్రవాద దాడుల సంఖ్యలో 70% తగ్గింది. దీనికి కారణం ఏమంటే శూన్య సహన విధానం, జీరో టాలరెన్స్ పాలసీ మరియు ఆర్టికల్ 370 రద్దు తర్వాత తీసుకున్న చర్యల ఫలితంగానే ఇలాంటి ఉగ్రవాద చర్యలు అనేవి చాలా తగ్గాయి. అయినప్పటికీ 2019 నుంచి 2023 వరకు పదుల నుంచి వందల సంఖ్యలో ఎన్నో దాడులు జరిగాయి. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. కానీ 2025 ఏప్రిల్ 22న జరిగిన ఈ పహల్గాం దాడి చాలా భయంకరమైనది మరియు నేరుగా ఇతర మతాల వారిని ఎన్నుకొని మరీ చంపారు. అందుకే ఈ దాడిని 2008 ముంబై దాడుల తర్వాత మన దేశంలో జరిగిన అత్యంత తీవ్ర ఉగ్రదాడిగా పరిగణిస్తున్నారు. అయితే ఈ దాడిని రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఒక ఆర్గనైజేషన్ ప్లాన్ చేసింది. అయితే ఈ ఆర్గనైజేషన్ ఎవరు అంటే లష్కర్-ఇ-తోయిబా అనే ఉగ్రవాద సంస్థ గ్లోబల్ వాచ్ లిస్ట్లో ఉంది. కాబట్టి దానికి ఇంకో పేరు రెసిస్టెన్స్ ఫ్రంట్ అని చెప్పి పెట్టి దాని నుండే ఈ దాడులు అనేవి జరిగాయి. దీనికి మాస్టర్ మైండ్ ఎవరు అంటే సైఫుల్లా ఖలీద్ అలియాస్ సైఫుల్లా కసూరి. ఈయన ఒక ఫార్మర్ ఎల్ఈటీ కమాండర్, లష్కర్-ఇ-తోయిబా కమాండర్. రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్కి కావాల్సిన ఆయుధాలు మరియు డబ్బు మొత్తం పాకిస్తాన్ నుండే వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్న సైఫుల్లా పెషావర్ హెడ్ క్వార్టర్కి హెడ్గా పనిచేస్తాడు ఈ ఉగ్రవాద సంస్థలు. ఈ సంస్థ యువతను ఎన్నుకుంటుంది, వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తుంది. బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళలో తీసుకొని జిహాద్ అంటూ ఎన్నో టెర్రరిస్ట్ అటాక్లను ప్లాన్ చేసింది. ఇప్పటికీ 20 టెర్రరిస్ట్ అటాక్లను ఆల్రెడీ ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది ప్లాన్ చేసింది, జరిపింది కూడా. అయితే ఈ ఘటన జరిగిన 5 రోజులకు అంటే ఏప్రిల్ 27న మళ్ళీ ఒక సోషల్ యాక్టివిస్ట్ రసూల్ పైన ఈ ఉగ్రవాదులు దాడి చేశారు. కాకపోతే ఆయన ఇంకా చికిత్స పొందుతున్నారు. ఎప్పట్లానే పాకిస్తాన్ భారత ఆరోపణలను ఖండించింది. అయితే పాకిస్తాన్ రక్షణ మంత్రి హుజా ఆసిఫ్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇంతకు ముందు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయం చేసినట్లు అంగీకరించినప్పటికీ దానిని ఒక చారిత్రాత్మక తప్పు అని ఆయన చెప్పుకొచ్చారు. అలానే ఇప్పుడు జరిగిన ఈ దాడిని కూడా భారతదేశం తన అనుకూలత కోసం అభివృద్ధి చేసిన ఒక ప్లాన్ అని ఆరోపించారు. అలాగే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో జరిగిన యుద్ధాల కారణంగా
ఉగ్రవాద సమస్యలతో బాధపడుతూ ఉంది అని ఆయన చెప్పారు. భారతదేశం మరియు అమెరికా పాకిస్తాన్ని వారి ప్రాక్సీగా ఉపయోగించుకుంటున్నారు అని ఆరోపించారు. అలాగే భారతదేశం పాకిస్తాన్పై తమ దేశంలో ఉగ్రవాద సంస్థల్ని అభివృద్ధి చేస్తుందని ఆరోపించింది అని, లష్కర్-ఇ-తోయిబా అలాంటి సంస్థలు ఆల్రెడీ చనిపోయాయి అని ఈయన చెప్పుకొచ్చారు. అలాగే ఈ దాడికి ప్రతీకారంగా భారతీయ వాయుసేన కాల్పుల దిశగా అడుగు వేయొచ్చని, దానికి ప్రతిస్పందన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. భారతదేశం మరియు పాకిస్తాన్ రెండు అణుశక్తులుగా ఉన్నందున యుద్ధ ప్రపంచంపై తీవ్రమైన ప్రభావం ఉంటుంది అని హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతలను పెంచకుండా డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తులు ఈ పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించగలరు అని సూచించారు. ప్రతి దాడి తర్వాత పాకిస్తాన్ ఇలానే ఇవి కేవలం భారత ఆరోపణలు అని ఖండించడం సహజం. కానీ ఒకసారి లోతుగా ఆలోచిస్తే ఈ దాడికి కారణం ఏమిటి అని జియోపొలిటికల్ సినారియోని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం అమెరికాకు చైనాకు మధ్య ట్రేడ్ వార్ జరుగుతుంది. అంటే వాణిజ్య ఒత్తిళ్లు జరుగుతూ ఉన్నాయి. అయితే చైనా ఎగుమతులపైన ఆధారపడి ఉన్న దేశం కావున ఈ ట్రేడ్ వార్ వల్ల అమెరికా అనే ఒక పెద్ద మార్కెట్ చైనాకు ఇప్పుడు దక్కకుండా పోతుంది. అందుకోసం చైనా కూడా కొత్త మార్కెట్ల కోసం వెతుకుతూ ఉంది. అందులో భాగంగానే భారతదేశం పట్ల తన మార్కెట్ను తెరవడానికి చైనా ప్రయత్నిస్తుంది. మరోవైపు భారత్ మరియు పాకిస్తాన్ అమెరికా సంబంధాల గురించి ఒకసారి గమనిస్తే అమెరికా సహా అధ్యక్షుడు జేడీ వాన్స్ భారతదేశానికి బైలాటరల్ ట్రేడ్ డిస్కషన్స్ అంటే ద్వైపాక్షిక వాణిజ్య చర్చల కోసం వచ్చారు. అలానే యాపిల్ లాంటి సంస్థలు కూడా తన ఉత్పత్తిని భారతదేశానికి మార్చుకున్నాయి. అంటే అమెరికాకి భారత్కి మధ్య సంబంధాలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి. అయితే ఈ సంబంధాలు చైనాని భయపెడుతున్నాయి. ఎందుకంటే భారతదేశం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదగగలదు అని. అందుకే చైనా భారతదేశం యొక్క నైబర్హుడ్ కంట్రీస్ అంటే చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటినీ తన వైపు తిప్పుకుంటుంది. బంగ్లాదేశ్లో తన ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంది. అలాగే పాకిస్తాన్లో కూడా పెడుతుంది. ఆ ఇన్వెస్ట్మెంట్స్తో ఈ దేశాలని తన గ్రిప్లో ఉంచుకుంటుంది చైనా. ఇది ఒకవైపు ఇలా ఉంటే పాకిస్తాన్స్ ఆర్మీ చీఫ్ హసీఫ్ మునీర్ ఆయన మొన్న ఒక మీటింగ్లో 2 నేషన్ థియరీ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే హిందువులకు ముస్లిమ్స్కు ఉన్న డిఫరెన్స్ని నొక్కి చెప్పారు. అలాగే ఇది మీ పిల్లలతో చెప్పాలి అని చెప్పి ఆయన అన్నారు. దీని వెనుక ఉన్న ఉద్దేశం ఒకసారి గమనిస్తే అది పెహల్గాం దాడి వెనుకల ఉన్న మోటివ్ని మనకు చూపిస్తుంది. అయితే పాకిస్తాన్ ఇప్పుడు ఇంత సడన్గా ఈ దాడిని ఎందుకు చేసి ఉంటుంది అని అనుకుంటే, మొదటిది భారతదేశం యొక్క ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సంబంధాలకు, అలానే భారతదేశంలో పెట్టుబడులను నిలిపివేయడానికి ఒక హెచ్చరికగా ఈ దాడిని చూడొచ్చు. అలానే పాకిస్తాన్ సైనికులపై అంతర్గత ఒత్తిళ్ల కారణంగా కూడా తమ ప్రాధాన్యాన్ని కొనసాగించడానికి కూడా ఈ దాడి చేసి ఉండవచ్చు. లేకపోతే ఫాల్గామ్ వంటి పర్యాటక ప్రాంతాల్లో స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేయడం వల్ల భారతదేశం యొక్క పర్యాటక రంగం మరియు ఇమేజ్ని ప్రపంచవ్యాప్తంగా దెబ్బతీయవచ్చు. అయితే ఇలాంటి దాడులు చేయడానికి పాకిస్తాన్కి ఫండింగ్ అండ్ సపోర్ట్ అటు చైనా నుండి ఇటు అమెరికా నుండి ప్రత్యక్షంగానో పరోక్షంగానో వచ్చి ఉండవచ్చు. అయితే ఈ దాడులకు భారతదేశం యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుంది? పూర్తిగా యుద్ధానికి దారి తీస్తుందా? అది అంత సులభం కాదు. కానీ పాకిస్తాన్ పౌరులకు ఎన్నో వీసాలను రద్దు చేసింది. పాకిస్తాన్కు చెందిన డిప్లొమేట్లను ఈ దేశం నుండి బహిష్కరించింది. అలాగే సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. అలాగే విమానాలను భారతీయ గగనతలాలని మూసేసింది. పాకిస్తాన్తో ఉన్న అన్ని వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద పాక్ సైనికులతో ఎన్నో కాల్పులు జరిగాయి. దీంతో పాటు పాకిస్తాన్తో ఉన్న 1960 ఇండస్ వాటర్ ఒప్పందాన్ని కూడా సస్పెండ్ చేసింది. ఇలా పహల్గామ్ దాడికి భారతదేశం ధీటుగానే స్పందించింది. అందులో ఈ ఇండస్ వాటర్ ఒప్పందం అంటే ఏమిటి, దానివల్ల పాకిస్తాన్కి ఎలాంటి నష్టం ఉంటుంది అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇలాంటి విశ్లేషణాత్మక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.